ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇదైతే అవుట్‌డోర్ ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వ్లాగ్ అనమాట. ఇది పార్ట్ 1, పార్ట్ 2గా అయితే మీకు పెడతాను. నచ్చితే గనుక ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక్కడ ఈ స్వామినైతే మీరందరూ గుర్తుపట్టే ఉంటారు కదా! ఈ మధ్యన బాగా ట్రెండీ అయిపోయారు కదా స్వామి కూడా. అంతకుముందు కూడా స్వామి చాలా ఎనర్జిటిక్ పర్సన్. చాలా బాగా చేస్తారు కదా డాన్స్ అయితే. ఈ మధ్యన వచ్చేసి 'ఇదేమిటమ్మా మాయ మాయ' సాంగ్ ఉంది కదా! అందులో అయితే స్వామి కూడా యాక్టింగ్ చేశారు. మేమైతే అవుట్‌డోర్ ఈవెంట్‌కి వెళ్ళేటప్పుడు మాకు అమీర్పేటలో అయితే సార్ అయితే స్వామి కనిపించారనమాట. అక్కడైతే ఒక ఫోటో దిగాము. అక్కడ నుంచి మేమైతే అమీర్పేట నుండి అయితే భద్రాచలం అయితే అవుట్‌డోర్ ఈవెంట్‌కి అయితే వెళ్తున్నామనమాట. ఈ ఈవెంట్ అయితే మీకైతే ఇక్కడ భద్రాచలం ఎలా ఉంటుంది ఏంటన్నది మీకైతే కొంచెం కొంచెం అయితే నేను చూపిస్తాను. నేను వీడియో ఎంత తీసానో అంతైతే మీకైతే అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట. గోదావరి బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉంటే జస్ట్ అలా తీసామన్నమాట. మేము 11:30కి అలా ఎక్కాము అమీర్పేటలో. 11:20కి మాకైతే స్లీపర్ అయితే బుక్ చేశారు. అక్కడ నుంచి మేము కాసేపు ముచ్చట్లు పెట్టేసుకొని ఫుడ్ తిన్నాము బస్సులో. అప్పుడైతే వీడియో తీయలేదు. మేము లేచేసరికి 4 అలా అయిందనమాట. మేము గోదావరి బ్రిడ్జ్ పైకి అలా ఎక్కేసరికి భద్రాచలం వచ్చేసరికి మాకు తెల్లారిపోయిందనమాట. 6 అలా అయ్యింది. చూసారు కదా మా నిద్ర మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. జస్ట్ లేచాక ఇలా తీసాము. బస్సు అయితే దిగేసామన్నమాట. ఇక అన్ని బస్సులు అయితే వచ్చి ఇలా మనకు భద్రాచలం దగ్గర అయితే ఆగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్ళాలి. అంటే మాకు రూమ్స్ బుక్ చేశారు కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మా టీం వాళ్ళందరం కలిసి అయితే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము. ఓకేనా, ఇది అనమాట మన భద్రాచలం టౌన్ వచ్చేసి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మేమైతే చూడడానికి రాలేదు కాబట్టి అవుట్‌డోర్ ఈవెంట్‌కి వచ్చాను కాబట్టి నాకు రోడ్డుకి వెళ్ళినప్పుడల్లా ఇలా తీసాను అనమాట. మన భద్రాచలం ఇలా ఉంది. ఫస్ట్ టైం అనమాట నేను భద్రాచలం వెళ్ళటము. నేను పుట్టినప్పటి నుంచి భద్రాచలం చూడలేదు. అంటే టీవీలో చూడడము, ఇలా మనకు భద్రాచలం ఉత్సవాలు జరిగినప్పుడు చూడడమే తప్ప నేనైతే ప్రత్యేకంగా అయితే ఎప్పుడు రాలేదు. కానీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట భద్రాచలం రావాలి అని. అలా ఉండే ఇక్కడ వచ్చేసి అంటే ఒకటి జరిగిపోయిందనమాట. ఏంటంటే అనుకోకుండా మా ఫ్రెండ్ అయితే ఇక్కడికి వచ్చింది. ఏంటంటే మేము అక్కడి నుంచి వచ్చేసి ఇద్దరం అమ్మాయిలం వచ్చామన్నమాట. మీకు ఇంకో అమ్మాయి కూడా వస్తుందమ్మా అని చెప్పారు మాకు సార్ వాళ్ళైతే. అక్కడికి తీరా వచ్చి చూసేసరికి తను మా ఫ్రెండే అనమాట. అది షాకు. అందుకోసం అనేది అలా చూపించానమాట. ఇప్పుడైతే మేమున్న రూమ్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచే మన గుడికి వెళ్ళే దారి కూడా ఇక్కడ నుంచే అంట. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. పైనంగా కూడా మీకు పైన ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కూడా మనం గుడికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీడియోలో మాత్రం అక్కడ నుంచి ఎలా రావాలి అదనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఫస్ట్ మనం వెళ్తున్నాం కదా, మనం వెళ్ళే దారిలోకి అయితే మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళే దారిలో గుడికి వెళ్ళేటప్పుడు మనకు రామాయణంకి సంబంధించిన అంటే సీతమ్మ వారు మాయ జింక లేడీ వల్ల ఎలా మోసపోయారు అవన్నీ అంటే వాటి ప్రతిరూపాలతో ఇక్కడైతే మధ్యలో కొన్ని అయితే పెట్టారనమాట. వాటిని చూస్తే మనకు అర్థమైపోతుంది రామాయణము అట్లా ఉందన్నమాట. రాక్షసుడు ఇవన్నీ బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనమైతే రూమ్ దగ్గర అయితే దిగేసాము. మార్నింగ్ 6 కల్లా వచ్చేసామన్నమాట. ఇక్కడ రూమ్లో మేమైతే లోపల అసలు వీడియోస్ తీయలేదు. ఎందుకంటే మనం వేరే వర్క్ మీద వచ్చాం కాబట్టి వాళ్ళని మాత్రం అసలు చూపించలేదు. వాళ్ళ వర్క్ అసలు చూపించలేదు అనమాట. జస్ట్ భద్రాచలం మాత్రమే చూపిస్తున్నాను. ఇక మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడికి వెళ్ళాలైతే అనుకుంటున్నాం అనమాట. మేము గుడికి వెళ్ళేది దారిలో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, మా రూమ్ అదైతే ఏం చూపించలేదు. ఇక మీద అవుట్డోర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు చూపించడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే తప్పకుండా చూపిస్తాను. మేమైతే రెడీ అయ్యి స్నానాలు చేసి అయితే గుడికి అయితే వెళ్తున్నాం. అంటే టైం అయితే ఉందని చెప్పారనమాట రెడీ అవ్వడానికి. ఆఫ్టర్నూన్ అంట రెడీ చేసేది. అందుకోసం అయితే మేమైతే ఆలోపు భద్రాచలం గుడి దగ్గరికి వెళ్ళి సీతారాముల్ని దర్శనం చేసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే మీతో మాట్లాడుతున్నారు. తర్వాత మంచి ఎడిటింగ్ చేసి పెడతాం ఈరోజు భద్రాచలం లాగా. బస్సు ఎక్కినప్పుడు ఫోన్ చేయలేదు, బస్సు దిగినప్పుడు ఫోన్ చేయలేదు, అసలు గుర్తే రావడం లేదు. అంతే కథం మేమైతే మంచిగా భద్రాచలం వెళ్తున్నాం అనమాట. అబ్బాయి ఇంత బాగుంది లొకేషను. అబ్బా మీ పేరు చెప్పండి. అబ్బా మీరే చెప్పండి, మా ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పండి. హాయ్, మై నేమ్ ఈజ్ హారిక. చెప్పండి, ఎవరో నాకు తెలియదు, అంతకంటే బట్ నేను వీడియోలోకి వచ్చేసాను. ఓకే, నువ్వు కూడా చెప్పబ్బా. నా పేరు కవిత. ఓకేనా, నా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. తర్వాత కొన్ని వాయిస్ ఓవర్ ఇస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగా వీడియో చేద్దాం. ఒక మంచి లాంగ్
అవుట్‌డోర్ ఈవెంట్స్‌కి ఇచ్చినప్పుడు ఇలా ఉంటుందనమాట. ఒక్కొక్కసారి హ్యాపీ అనిపిస్తా ఉంటది. ఒక్కొక్కసారి ఫ్యామిలీని వదిలినామన్న ఒక బాధ కూడా ఉంటుంది. ఇంట్లో పిల్లల్ని అన్నీ వదిలేసి వస్తామండి. మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళనేది చాలా ఉంటుందండి. వాళ్ళకి చాలా ప్రెషర్ అనేది కూడా ఉంటుంది. వర్క్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు ఫ్యామిలీని ఇంటి దగ్గర వదిలేసి కూడా వస్తారు. కానీ వచ్చాక అందరితో ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్‌కి వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషం అనేది కూడా అనిపిస్తూ ఉంటుందనమాట. బట్ ఫ్యామిలీని వదిలినప్పుడు బాధగా ఉంటుంది. ఇలాంటి ప్లేసులు చూసినప్పుడు కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది. సంతోషంగా కూడా ఉంటుందనమాట. ఓకేనా. మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇదొచ్చేసి మనం గుడి దగ్గరికైతే ఆల్మోస్ట్ వచ్చేసామనమాట. ఇదంతా గుడి ప్రాంగణమే అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది. మనకు ముందు చూస్తే మీకు గుడి కూడా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇదంతా ప్లేసు చాలా పెద్దగా ఉంది. మనకు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ ఉందనమాట. కొబ్బరికాయలు ఇక్కడ మనం స్టార్టింగ్ చూసాం కదా! అక్కడ కూడా కొబ్బరికాయలు అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇసుక అవంతా కనిపిస్తూ ఉంది కదా మీకైతే. నేనంటే పర్టిక్యులర్‌గా అదంతా చూపియలేదు. ఏంటంటే మాకు ఈవెంట్ టైం అవుతుంది కదా! తొందరగా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం అనే థాట్‌లో ఉన్నామనమాట. మేమేంటంటే ఎందుకంటే వర్క్ కదా! మేము వచ్చింది వర్క్ మీద కాబట్టి మేము అలా ఉన్నాము. అలా కొంచెం ఫాస్ట్‌గా దర్శనం చేసేసుకొని గుడికన్నా వెళ్ళేసి వద్దాము. లేదంటే మధ్యలో ఫోన్ చేస్తే ఇక గుడికి వెళ్ళడం కూడా కుదరదు కదా! అందుకోసం అనేది గుడికన్నా ప్రశాంతంగా వెళ్ళి వద్దామన్న థాట్‌లో అదంతా అయితే నేను క్యాప్చర్ చేయలేదనమాట వీడియో. వెళ్ళేటప్పుడు దారిలో మాత్రమే తీసుకుంటూ వెళ్ళాను. జస్ట్ అలా వ్లాగ్ లాగా ఉంటుంది. అలాగే మనకు కూడా గుర్తుగా ఉంటుందన్నమాట. భద్రాచలం వచ్చాము అని. ఇదంతా చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ మేము వచ్చేటప్పుడు కూడా ప్రసాదాలు అవన్నీ తీసుకున్నాము. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఒకటి ప్రత్యేకమైనది ఒకటి తీసుకున్నాను. నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడ భద్రాచలంలోనే చూశాను. మీ అందరికి తెలిసే ఉంటుందనుకుంటా. అదేంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీకు మెట్లు కనిపించాయి కదా! ఇటు సైడ్ వచ్చేసి శివాలయం ఉంది. మేము వెళ్ళేటప్పుడు అంతగా చూడలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసినప్పుడు శివాలయం కూడా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అసలు ఏముంది ఏం లేదన్నా కూడా పట్టించుకున్నంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. మళ్ళీ గుడికి వెళ్ళాలని. మళ్ళీ ఫోన్ వస్తుందేమో అన్న థాట్‌లో అయితే వెళ్తూ ఉన్నాము. చూసారా ఇదంతా గుడి అనమాట. మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతా ఉన్నాయన్నమాట. బొమ్మలు అలాగే బొంగులు ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకైతే ఉన్నాయి. ఇదంతా గుడి ప్లేస్ అనమాట. చుట్టూ ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అన్ని కార్లు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడంతా అందరూ వచ్చిన వాళ్ళైతే భక్తుల బైకులు అనమాట. ఇవన్నీ వాళ్ళ బండ్లన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. పార్కింగ్ ఉందంత చాలా ప్లేస్ ఉంది. ఇంకా మనకి ఉత్సవాలు జరిగినప్పుడు చాలా బాగుంటుందనుకుంటా. మనమైతే ఎప్పుడు రాలేదు. కానీ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. భద్రాచలం అయితే ఎప్పటినుంచో అనుకున్నాను వెళ్ళాలి అని. ఇలా అనుకోకుండా వచ్చాను. ఇక్కడ చూశారు కదా! ఇక్కడ గుర్రం ఉంది. ఇదైతే పిల్లలు ఎక్కి తిరుగుతూ ఉన్నారనమాట. కొన్ని డబ్బులు ఇస్తే అలా తిప్పేసుకొని వచ్చేస్తాడు. చాలా బాగుందనమాట. ఇదంతా మనకి గుడి చుట్టూ ఇలా ఉంది. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఇక్కడి వరకే వచ్చాము. కొంచెం ముందుకెళ్తే ఎలా ఉంటుందేమో చూడలేదు. ఏంటంటే ఫస్ట్ మేము దర్శనం చేసుకోకుండా ఇలా గుడి చుట్టూ ఇలా చూసామన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు కనిపించేసరికి మా టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చి దర్శనం చేసేసుకున్నారు. వాళ్ళ దగ్గరికైతే వచ్చాము. ఫస్ట్ దర్శనం చేసుకొని వస్తే ఇదంతా చూసేవాళ్ళం అనమాట. ఇక్కడ కొద్ది దూరం వరకే వెళ్ళాము. ఇంకా బ్యాక్ అయితే కొంచెం ముందుకు వెళ్ళలేదు. ఇంకా అక్కడ ఏముంటుందో ఏమో తెలియదనమాట. ఓకేనా. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా భద్రాచలం చూసే అంటే ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. చాలా వరకైతే చాలా పవిత్రమైన ప్లేస్ కదా! ఇంకా ఉత్సవాలు జరిగినప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ముసలమ్మ ఉంది కదా! ఈ బామ్మ అయితే చూశారు కదా! ఇంత వయసులో ఉండి కూడా ఆ బామ్మ అయితే అసలు ఆ బామ్మ ఒక మాట అందనమాట. అంటే ఒక ఆంటీ ఉంది అక్కడ ముందల. అంటే చూసావు ఆ బామ్మ అంటుంది కదా! నాకన్నా వెనక వచ్చింది ఎప్పుడో అమ్మేసుకొని వెళ్ళిపోతుందిరా అన్నది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత వయసులో కూడా కష్టపడి సంపాదించుకోవాలని ఒక థాట్ ఉంది చూడండి. అది నిజంగా చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే ఉన్నంత వరకు వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఆధారపడుతున్నారు అనిపించింది. ఇక్కడ భద్రాచలంలో చాలామంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళ కష్టం మీద వాళ్ళు కష్టపడి బతుకుతున్నారనమాట. చాలామంది మిల్క్ అమ్ముతున్నారనమాట. అంటే మజ్జిగ అమ్ముతూ మజ్జిగ బాటిల్స్ అమ్ముకుంటూ ముసలి వాళ్ళే పెద్ద పెద్ద వయసు పడిన వాళ్ళే అంటే కూర్చోకుండా వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది నాకైతే హ్యాపీనే అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని ఉన్నన్ని రోజులన్నా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకోవాలి. తర్వాత పిల్లలు పెడతారు పెట్టరు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ ఒకేలాగా లేరు కాబట్టి నిజంగా వాళ్ళైతే
వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు. నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకొచ్చే కష్టాలు ఏమన్నా చిన్న కష్టాలు అనిపిస్తాయన్నమాట. మనవు పెద్ద కష్టాల్లాగా అనిపించవు. ఆ వయసులో కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అనిపించింది ఆ భామను చూసి. ఇక్కడైతే గుడికి వెళ్ళడం కోసం అయితే లోపలికి మనము మొబైల్స్ అయితే అలో ఉండవనమాట. ఇక్కడనే మనం ఫోన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ గుడి ప్రాంగణంలో పూలు అవన్నీ ఉన్నాయి. అమ్ముతూ ఉన్నారనమాట. ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ మేము కొబ్బరికాయ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి అలాగే ఫోన్లు ఇద్దామని అయితే ఇక్కడ చుట్టూ చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఫోన్లు ఇచ్చేసి మనం లోపలనే ఫోన్ ఇవ్వాలి. అలాగే చెప్పులు కూడా అక్కడనే పెట్టేయాలన్నమాట. ₹5 తీసుకున్నారు. ఒక ఫోన్‌కి 5 అలాగే ఒక జత చెప్పులకి 5 అనమాట. మా ముగ్గురికొచ్చేసి ₹30 తీసుకున్నారనమాట. ఇంకా మేము గుడిలోకి అయితే మనకి ఫోన్ అలో లేదు కదా! గుడిలో అయితే దేవుని ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఇంకా రూమ్‌కి వెళ్ళాక ఇంక మాకు లంచ్ టైం అయితే అయిపోయింది. కాసేపు కూర్చున్నాము. ఇంకా లంచ్‌కి అయితే మళ్ళీ వేరే ప్లేస్‌కి అయితే తీసుకెళ్తున్నారనమాట మేము తినడం కోసం. ఓకేనా. నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. అది ఇంకా చాలా బాగుంటుంది. గోదావరి చూపిస్తాను. ఓకేనా. బాయ్ బాయ్. టేక్ కేర్.